రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. ఇడమడకలో రెడ్ బుక్ రాజ్యాంగానికి బలై జీవనోపాధి కోల్పోయిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త వీరభద్రుడి కుటుంబాన్ని పరామర్శించారు. వీరభద్రుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని అతని డాబాను కూటమి నేతలు అక్రమంగా కూల్చివేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం హామీల అమలుపై దృష్టి పెట్టకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకుందని ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ రాజ్యాంగ బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు రవీంద్రనాథ్ రెడ్డి. ఈ 14 నెలల కాలంలో వాళ్ళ టార్గెట్ అంతా ఏం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా పైనే కక్ష సాధింపు కార్యక్రమాలన్నీ చేస్తున్నారు తప్ప వాళ్ళు చేసిన పరిస్థితి ఏమీ లేదు. ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలనో లేకుంటే మేనిఫెస్టోలో ఏదో చెప్పింది సూపర్ 6 ఓ 7 దాంతోపాటు ఒక 143 హామీలు చెప్పారు. సో ఆ హామీలు నెరవేర్చే కార్యక్రమం ఏమన్నా చేస్తారేమో అని చెప్పేసి చూస్తే ఆ హామీలు గాలికి వదిలేసేసి చెప్పింది. సో ఇప్పుడు చేసేదల్లా ఇది తప్ప వేరే ఏం లేదు.